వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగ పెన్షన్లకు వైసీపీ మేనిఫెస్టో విడుదల. పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రతి జిల్లాలో సెల్ ఏర్పాటు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని చేరడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే, ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు ఇప్పటికే పెంచాం. ఓపీఎస్ విధానానికి వెళ్ళలేకపోయినా ఉద్యోగుల భద్రత, భవిష్యత్ తరాలు, రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని పదవి విరమణ చేయబోతున్న ఉద్యోగుల కోసం గ్యారంటీడ్ పెన్షన్ విధానం జీపీఎస్ను తీసుకొచ్చాం. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మున్సిపల్ పారిశుధ్య కార్మికులు, హోంగార్డులు, 108, 104 వాహనాల డ్రైవర్లు, ఆశా వర్కర్లు ఇలా వివిధ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను గతానికి భిన్నంగా భారీగా పెంచాం. ఫలితంగా 3 లక్షలకు పైగా ఉద్యోగులకు లబ్ధి చేకూరింది. ప్రభుత్వంలో ఏపీఎస్ఆర్టీసీ విలీనం. ఏటా 3,600 కోట్ల రూపాయల భారం. తద్వారా 52,000 మందికి మంచి చేశాం. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్. తద్వారా 10,000 మందికి మంచి చేశాం. పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రతి జిల్లాలో ప్రత్యేక సెల్. సైనికులు, మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి ప్రతి జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశాం. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చాం. అమల్లో ఉన్న చిన్న చిన్న సమస్యలను పరిష్కరిస్తాం. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఆప్కాస్ ఏర్పాటు. తద్వారా కమిషన్లు, దళారీలు లేకుండా జీతాలు, పీఎఫ్, ఈఎస్ఐ వారికి అందేలా చూస్తున్నాం. ఇక వచ్చే 5 ఏళ్లలో జగనన్న విదేశీ విద్యా దీవెనకు ఎంపిక కాని ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఈ ఏడాది నుంచి విదేశీ విద్యకు వారు తీసుకునే రుణంలో 10 లక్షల వరకు పూర్తి వడ్డీని ఆ కోర్సు పూర్తయ్యే వరకు లేదా గరిష్టంగా 5 ఏళ్ల పాటు చెల్లిస్తాం. 25,000 రూపాయల వరకు జీతం పొందే ఆప్కాసు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలు విద్యా, వైద్యానికి, ఇళ్లకు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో విద్యా, వైద్యానికి, ఇళ్లకు సంబంధించిన అన్ని నవరత్న పథకాలు వారికి వర్తింపు. ఇల్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు తమ సొంత జిల్లాలోనే ఇళ్ల స్థలాలు. 60% ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. ఈ విధంగా అయితే వైసీపీ తన మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది ఉద్యోగులకు సంబంధించి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.